ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి రామలింగేశ్వర స్వామి టెంపుల్. దీని ప్రత్యేకత ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన టెంపుల్ అనేది మొత్తం క్లియర్గా చూసుకుంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ టెంపుల్ వచ్చేసి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలో అయితే ఉంది. ఎగ్జాక్ట్లీగా మనం సంగారెడ్డి నుంచి అయితే బయలుదేరుతున్నాం. సంగారెడ్డి పెద్దాపూర్ మీదుగా నందికంది గ్రామానికి చేరుకోబోతున్నాం. పెద్దాపూర్ దాటగానే నందికంది విలేజ్ అయితే ఉంటుంది. అలాగే అక్కడ నుంచి జహీరాబాద్ నుంచి వస్తుంటే సదాశివపేట దాటగానే నందికంది విలేజ్ వస్తుంది. ఇప్పుడు మా సంగారెడ్డి నుంచి వెళ్తున్నాం కాబట్టి నందికంది బోర్డు దాగానే ఫస్ట్ రూట్ ఉంటుంది. మనకు ఫస్ట్ లెఫ్ట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఊరు మొత్తం లాస్ట్లో అయితే టెంపుల్ ఉంది. మనం టెంపుల్కి వెళ్ళగానే కొంతమంది పిల్లలు అయితే వచ్చారు, వాళ్ళతో సరదాగా మాట్లాడదాం. నందికందికి రాగానే మన తమ్ముడు కనిపించు. నీ పేరు ఏం పేరు? సుజన్ అంట. ఈ పేరు ఆల్మోస్ట్. నీ పేరు రా? గౌతమ్. నీ పేరు చెప్పాడ? చరణ్. ఇది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి మనం సంగారెడ్డి దగ్గరలో ఉంటుంది. ఈ ఏరియా వచ్చేసి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. మేబీ సండే క్లోజ్ ఉంది, ఓపెన్ తెలుస్తలేదు కాబట్టి లాకేస్తుంది. చూద్దామని వెళ్తున్నాను. ఓకేనా? చుట్టూ 8 ఫ్రేములు శ్రీరామలింగేశ్వర ఆలయ అభివృద్ధి సంఘం వచ్చే చేయించినవి ఉంది కదా. 10/1/1980 అంటే జనవరి 10th రోజు కట్టించింది నందికంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఈ గుడి వచ్చేసి 1100 సంవత్సరాల క్రితం నాటిదంట. దీనిని కళ్యాణి చాళుక్యులు అనే వాళ్ళు కట్టించారు నందికంది గ్రామంలో. సెక్షన్ లాంటి మొన్న ఫంక్షన్లో అయితే ఇక్కడ ఫుడ్ సెక్షన్ లాంటిది కొత్త చేయించాను అనుకుంటా. ఇది ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, ఎం చెన్న వీరయ్య స్వామి అంట. ఓకేనా? ఇక్కడ ఒక గుడి ఉంది. దీనికి ద్వారాలు వచ్చేసి మొత్తం ఐ థింక్ 3 ఉన్నాయి అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, క్లారిటీగా ఆనాటి చిత్రకళ కనిపిస్తుంది. అంటే మనం రాళ్ళపైన స్వయంగా బొమ్మలు చెక్కేవారు ఇక్కడ. కానీ నేను తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను. దీనిపై క్లియర్గా రాసింది ఈ బొమ్మలు చెక్కడం అనేది. అప్పటి నుంచి కొనసాగుతుంది అన్నమాట. అమ్మ, ఇది ఎప్పటికీ మూసి ఉంటుందా, తెరిచి ఉంటుందా? ఎప్పుడు వస్తారు పూజారి గారు? ఇది ఏడు రాసినది ఎప్పటి దేవాలయం అని అక్కడ రాసిందా? శిలాఫలకం ఉందా అక్కడ? ఇది 1000 ఏళ్ళు అయిందా కట్టి? 1100 సంవత్సరాల క్రితం అటు అది. ఇవి తబలాలా? ఇవి ఓకే.
ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి కదా ఇవి చిత్రకళ స్పష్ట అమ్మా మరి ఏ సంగారెడ్డికి దగ్గరే కదా అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. పొద్దున వస్తే ఉంటుందా? ఎన్ని గంటలకి? ఎప్పుడు రావాలనుకుంటే చాలా చిత్రాలు ఉన్నాయి. చిత్రకళ క్లారిటీగా ఉంది. ఇదే మొత్తం గుడి స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. ఇది ఏం పేరా? సాత్విక్ అని ఇంకోటి వచ్చిండు సైకిల్ వేసుకొని. నీ పేరు చెప్పు. ఏం పేరా? ధరణ్ తేజ. చెప్పినావు కదా.